హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారం తెలుసుకుందాము. సో ఇంతవరకు ఏమేం బకాయిలు చెల్లించారు, ఇంకా ఏమేం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, రేపు 24వ తేదీన క్యాబినెట్ భేటీలో ఏ అంశాలపైన చర్చించనున్నారు ముఖ్యంగా అన్న పూర్తి వివరాలు. సో పూర్తిగా పెండింగ్ బిల్లులకు సంబంధించిన తాజా సమాచారం అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏ ఇంక్రిమెంట్ అండ్ అరియర్ బిల్ అప్డేట్ అండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ 28 ద్వారా 30.03% నుండి న్యూ డిఏ అనేది 33.67% జూలై 2024 మంత్ నుండి బేసిక్ సుమారుగా 23,120 వారికి రూ. 758 శాలరీలో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీ ప్రస్తుత బేసిక్ పేతో జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు డిఏ బకాయిలు రావాల్సి ఉంది. అవి సుమారుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో అంటే 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు అని చెప్పారు కదా. సో బేసిక్ పే 23,000 ఉన్నవారికి సెప్టెంబర్లో మొదటి విడతగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రూ. 3,789, రెండో విడత రూ. 3,789, రెండో విడత డిసెంబర్ 2024లో, ఫస్ట్ విడత సెప్టెంబర్ 2024లో, మూడో విడత మార్చి 2025లో అయితే చెల్లిస్తారండి. ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అలాగే రూ. 23,780 బేసిక్ పే ఉన్నవారికి సుమారుగా రూ. 779 శాలరీలో ఈ డిఏ రూపంలో యాడ్ అవ్వడం జరుగుతుంది. మీ ప్రస్తుత బేసిక్ పేతో మీరు జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు డిఏ బకాయిలు రావాల్సి ఉంది. అవి కూడా 3 సమాన వాయిదాల్లో. ఈ విధంగానే 3 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అయితే చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జూలైలో ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. అంటే ఆగస్టులో 23,000 బేసిక్ ఉన్న వారికి సో ఈ విధంగా రూ. 23,780 రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ డిఏ ఇంక్రిమెంట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 2003 డిఎస్సిలో హామీ పత్రాల ఉపాధ్యాయులకు సంబంధించి 2011 జూలై 1 తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, కానీ 2011 కంటే ముందు చేరిన వారికి నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వలేదని పేరుతో కొంతమందికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదని, కనుక 2011 కంటే ముందు చేరిన హామీ పత్రాల ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అయితే కోరడం జరిగింది. సో పరిశీలించి తగు ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. సో నాడు నేడు ఫేస్ టు ఫేస్ పనిచేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈఎల్ అంటే ఎర్నుడు లీవ్స్ మంజూరు చేయాలని, +2 పాఠశాలలో వేసవి కాలంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయులకు 2024 ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్క్లేవ్స్ ఇవన్నీ కూడా ఎర్నుడు లీవ్స్ ఈఎల్స్ అయితే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరడం జరిగింది. నిబంధనల ప్రకారము ఇవన్నీ బకాయిలు రావాల్సినవండి. సో నిబంధనల ప్రకారము ఈఎల్స్ ఎర్నుడు లీవ్స్ మంజూరుకు సంబంధించి ప్రయత్నం చేస్తామని కూడా ప్రభుత్వం తెలియజేపింది. ఇంకా విశాఖపట్నం సంబంధించి వివిధ జిల్లాల్లో జీవో నెంబర్ 3 రద్దు వల్ల జీవో నెంబర్ 117 వల్ల ఉపాధ్యాయులపై మైదానం. సో ప్రజల నుంచి ఏజెన్సీకి సుదూర ప్రాంతాలకు బదిలీలకు వెళ్ళాల్సి వచ్చిందని, దీనివల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున రాబోయే బదిలీలలో వీరందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాతినిధ్యం చేశారని, ఇది ఆర్థికేతర అంశము. సో ఇబ్బందులు కూడా ఉంటే వారికి తెలియజేయడం జరిగింది. ఇక మున్సిపల్ ఉపాధ్యాయులు పిఎఫ్పై తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. దీనిపై డిఎంఏ అధికారులతో మాట్లాడుతున్నామని, తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అప్పుడు. ఇక పెండింగ్ బిల్లుల లిస్టు కనుక చూసుకున్నట్లయితే డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్లు మొదలైనవి అయితే మనకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా ఈ 24వ తేదీన క్యాబినెట్ భేటీలో సమావేశంలో అయితే వీటన్నిటికి సంబంధించిన తగు పరిష్కారాలు మరియు త్వరితగతిన చెల్లింపులు అయితే జరగాలని ఆశిద్దాం. సో పెండింగ్ బిల్లుకు సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ ఉన్నా మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి.
Thank you for watching this video. Please like, share, subscribe my channel.